సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మనము శ్రీమద్ శంకర భగవత్పాదులు రచించిన గురుపాదుకా స్తోత్ర సద్గురు పాదుకా స్తవాన్ని వింటున్నాము. భూమికా భాగాన్ని విచారించి శ్లోకాన్ని ప్రారంభం చేసుకున్నాము. ప్రాతరేవహి మానసాంతర్, మనస్సు చంచలమైంది కాబట్టి దాంతో భావయేత గురుపాదుకాం, భావన చేయాలి. అందుకొరకే మలయాళ స్థానం వరకు మాట అన్నారు, మీరు విని అంటారు, భావశుద్ధి జ్ఞానసిద్ధి అని. భావన శుద్ధంగా ఉంటేనే జ్ఞానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. భావన శుద్ధంగా లేకపోతే ఎంత శ్రవణం చేసినప్పటికీ, ఎంత చదివినప్పటికీ, ఏం చేసినప్పటికీ ఆ భావశుద్ధత లేని కారణం చేత ఒక మాట పెద్దవాళ్ళు చెప్పారు, కొత్త గుడ్డకు రంగు పడుతుంది కానీ పాత గుడ్డకు రంగు పట్టదని చెప్తూ ఉండేవాడు. అందుకొరకు కొత్త గుడ్డ అంటే ఏంటిది? ప్రాతకాలంలో అది ఇతర సంకల్పాలు లేకుండా, ఇతర ఆలోచన లేకుండా ఉంటుంది కాబట్టి ఏం చేయాలా? ఆ సమయంలో భావన బాగా కుదురుతుంది, ఏకాగ్రతగా ఉంటుంది, మనస్సు కుదురుతుంది. దాంతోపాటు కొంచెం ప్రాణాయామాది లేదో నాడి శుద్ధి లాంటిది సాధన కలిగి ఉన్నప్పటికీ జీవుడు ఏది వాస్తవిక భావన చేయగలుగుతాడు. మరి దేన్ని భావన చేయాలా? గురుపాదుకాం అన్నారు. గురుపాదుకాన్ని భావన చేయాలి. ఇప్పుడు పాదక అంటే పాదరక్షలు ఉన్నాయనుకోండి, మామూలు వాళ్ళందరూ కూడా ధరించేది పాదరక్షలు. పూర్వకాలం చర్మంతో చేసేవాళ్ళు, ఇప్పుడు రకరకాలుగా ప్లాస్టిక్తో దాంతో ఇంకా ఎంతో ఫోమ్తో చేసేటివి కూడా వస్తూ ఉన్నాయి. ఇది పాదాలను రక్షించేది పాదరక్షలు. అంటే పాదం రక్షంతేది పాదరక్ష. పాదాన్ని రక్షించడం అంటే ముళ్ళ ద్వారా, కంకర ఇటువంటి వాటి ద్వారా ఆ పాదాలకు ఏమాత్రం కూడా బాధ కలగకుండా ఉండేదాని కొరకు పాదరక్షలు అనే పేరు దానికి పడింది. అయితే మహాత్ములంతా కూడా ప్రకారంలో ఈ చర్మం వగైరా వాటితో చేసిన వాటిని ధరించినందువల్ల అది హింసతో కూడుకున్నదే కాబట్టి దాన్ని మనము వాడకూడదనే ఉద్దేశం చేత చెక్కతో చేసిన వాటిని వాడుతుండేవాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఒకటేమో జీవహింస ఉండదు, రెండవది నడుస్తూ ఉంటే శబ్దం అవుతూ ఉంటుంది కాబట్టి కింద ఆ శబ్దానికి ఇతర జీవులు కానీ ఇతర జీవులంతా కూడా కొంచెం దూరం పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ శబ్ద ధ్వనిని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే. అందువల్ల అయితే పాదక ఒకటే కదా, పాదకళ్ళు అని బహువచనం రావాలి కదా, రెండు కాళ్ళకు రెండు ఉంటాయి కదా. భావయేత గురు పాదకమని ఏకవచనానికి ఇక్కడ చెప్పబడింది అని ఒకవేళ మనకు భావన వస్తే, సంస్కృతంలో స్వారస్యం ఏంటి అంటే సమాహారం లోపల ఏకవచనం ముందుకు వస్తుంది. ఎట్లాగైతే మనీషా పంచకము, సాధన పంచకం, వగైర పంచకం, గోపంచకం అని మనము ఐదున్నప్పటికీ ఒకటిగాని చెప్పబడిందో, అట్లాగా రెండింటినీ ఒకటిగా చేసి ఇక్కడ మనకు పాదుకాం అనే శబ్దం. పాదుక అంటే పాదకను పాదికను మనం భావన చేయాలా, లేదా పాదాలను భావన చేయాలనే సందేహం కూడా వస్తే రావచ్చు. ఇక్కడ పాదాలను రక్షించేది పాదుక కాబట్టి ఆధారము లేకుండా ఆధేయమైన పాదుకకు ఆస్కారమే లేదు కాబట్టి పాదుకోపలక్షిత పాదం భావయామి. మనము ఇప్పుడు గురువులకు పూజ చేస్తూ ఉంటాం. గురువులకు పూజ చేస్తున్నప్పుడు ఆయన సాక్షాత్తుగా ఉన్నట్టయితే పాదుకలు పక్కకు పెట్టి పాదాలకే పూజ చేస్తుంటాం. ఒకవేళ గురువుగారు దూరంగా ఉన్నారనుకోండి, లేకపోతే బ్రాహ్మీ స్థితిని పొందారనుకోండి, అప్పుడు కొంతమంది గురుభక్తులు ఏం చేస్తారంటే వారిని భావించి వారి పాదకాలను వెండి పల్లెంలోనో ఇంకో దాంట్లోనే పెట్టేసేసి పాదకలు పూజ. అంటే పాదకలు పూజ చేసినప్పటికీ గురువు యొక్క పాదాలకే నేను పూజ చేస్తున్నాను అనే ఆ భక్తుని యొక్క భావన. అందుకొరకు కేవలం పాదకను స్మరించడం కాదు, పాదాలు దేన్నైతే ఆశ్రయించి ఉన్నాయో దాన్ని మనము భావన చేయాలి. పాదాలు లేకుండా
పాదకాలకు ఆస్కారం లేదు కాబట్టి ఆ పాదకాల ద్వారా పాదాలను మనం భావన చేస్తున్నాం. అందుకొరకు పదమే పాదము. పద్యతే గమ్యతే ఇది పదం. ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి తీసుకొని వెళుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పదం అన్నాం. అది పదమేవ పాద. ఆ పదమే పాదము. ఒకటేమో పదము, అక్షరాల యొక్క సమూహము పదము. లేదు ఇది మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకొని పోయేది కాబట్టి అది పాదం రెండు అయినాయి. అంటే అక్షరాలు ఇవన్నీ కూడా 56 అక్షరాలు ఉన్నాయి మనకు. దానిలో అక్షరాల యొక్క సమూహమే పదము, పదాల యొక్క సమూహమే వాక్యము, వాక్యాల యొక్క సమూహమే వేదము చెప్పబడుతుంది మనం వాస్తవికంగా విచారించినట్టయితే. అందువల్ల పదము అంటే వాక్కు ద్వారా వచ్చే పదము మనం భావించాలి. ఎందుకంటే మనం అభివృద్ధి చెందేదాని కొరకు ఏ మంత్రోపదేశం చేశాడో, ఏ వాక్యాలు చెప్పాడో, ఏ ఉపదేశాన్ని ఉపనిషత్తును వగైరా మనకు బోధించారో అది పదం ద్వారానే వస్తుంది. ముఖం నుంచి వచ్చే పదం ఏదైతే ఉందో అది మన యొక్క అజ్ఞానాన్ని తొలగించే పదము. మరి ఇప్పుడు పాదం ఏంటి? ఆ పదమే ఇప్పుడు పాదం ఎట్లాగైతే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకొని దానికి వెళ్ళేదానికి అవకాశాన్ని ఇచ్చేసి మన లక్ష్యాన్ని చేరుస్తుందో, అట్లాగే ముఖం నుంచి వచ్చే పదం కూడా మనం ఏ లక్ష్యాన్ని గురించి అయితే సాధన చేస్తున్నామో చెయ్యాలో అని శాస్త్రం చెప్తూ ఉందో అక్కడికి చేర్చేది. కాబట్టి పదమైన పాదమైన రెండింటిని మనం గ్రహించగలిగితే ఒకే స్థితిగతులను కలుగజేస్తుంది. అందుకొరకే పొద్దున్నే లేచి మనం గురువు వారి యొక్క పాదాలను స్మరించాలి అనే భావన గుర్తించాలి. కేవలం పాదకలు కాదు, పాదకలను భావించినా పర్వాలేదు. దగ్గర లేకపోతే కొంతమంది లేచి ఏం చేస్తారంటే గురుభక్తులు మొత్తం లేవగానే ఎవరిని చూడకుండా ఇంట్లో పాదకలు పెట్టున్నట్టయితే, లేదు వారి ఫోటో ఉన్నట్టయితే వారి దగ్గరికి వెళ్ళి వారి ముఖం చూసి ఆ పాదకలను చూసి ఇతర వ్యవహారం చేసుకునే పుణ్యాత్ములు కూడా ఉన్నారు. ఎందుకంటే అన్నిటికంటే దైవానికంటే మించిందని చెప్పుకుంటున్నాం కదా మనము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనం అనుకుంటున్నప్పుడు అతని ద్వారానే మనం కొన్ని చాలా వరకు మన సంస్కారం లేని విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఆ ఫోటోలో ఉండే దేవుడేమో కాగితం రూపంలో ఉండే దేవుడేమో మనకు బోధించాడు. కానీ వారి యొక్క శరీరం ఉన్నప్పుడు ఏ బోధ అయితే కలిగిందో, అందుకని ఏకాక్షరం గురుభావం. ఒక అక్షరం ఎవరైతే బోధించినప్పటికీ ఒక అక్షరం కేవలము చెవులో మంత్రోపదేశం చేసిన వాళ్ళే గురువు కాదు. ఓం నమ శివాయ, నమో నారాయణమో ఇంకా రకరకాల మంత్రం బోధించిన వారే గురువు కాదు. మనం బాగుపడేదాని కొరకు ఒక అక్షరం బోధించినప్పటికీ అతను గురువుగా భావించాలి. అందుకొరకే దత్తాత్రేయ మహానుభావుడికి ఆయన గురువు అయినప్పటికీ 14 మంది గురువులుగా భావించారు. అదంతా కూడా భావన గురువు. అందుకొరకు ఇప్పుడు భార్యాభర్తల సంబంధం ఉంది అంటే అక్కడ కూడా భావనే కదా. ఎక్కడో అమ్మాయి పుడుతుంది, అక్కడ అబ్బాయి పుడతాడు, మధ్యలో వచ్చి కలుసుకుంటాడు, మంగళసూత్రం చేసి బంధింపబడతారు, అయిపోయింది. మళ్ళీ ఏదో అడ్డం వస్తుంది ప్రారంభం, అమ్మాయో అబ్బాయి పోతాడు, అబ్బాయి ఒకరిగా మిగిలిపోతారు కదా. అక్కడ కూడా భావనే. ఒకవేళ విడాకులు ఇచ్చారనుకోండి, అక్కడ నాకు సంబంధం లేదనుకుంటారు, అది కూడా భావనే. మరి సంబంధం మధ్యలో వచ్చింది, సంబంధం మధ్యలో వచ్చింది, భావన మధ్యలో వచ్చింది, భావన మధ్యలో పోయింది. అట్లాగే ఇవన్నీ కూడా పోతే పోవచ్చు కాక. ఇప్పుడు విషయం ఏంటి అంటే గురుశిష్యులు ఏదో కారణం చేత విడిపోవచ్చు, తల్లిదండ్రులు ఏదో భావం చేత విడిపోవచ్చు, తండ్రి కొడుకులు, తర్వాత అన్నదమ్ములు విడిపోవచ్చు, ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు కూడా విడిపోవచ్చు. కానీ వాస్తవిక మిత్రత్వం మాత్రం విడిపోదు, అది మనం గ్రహించాలి. అందుకొరకు ఇప్పుడు గురువుకి మనకి ఏంటిదంటే వాస్తవిక మిత్రత్వం. ఎట్లాగైతే ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి కుమారుని మిత్రునిగా భావించాలని శాస్త్రం చెప్తుందో, అట్లాగే శాస్త్రాధ్యయనం జరిగినందువల్ల తన యొక్క వాక్కు అనే ద్వారా ఆయనను అభివృద్ధి చెందింపచేశాడు. కాబట్టి గురువుకి మొదట నమస్కారం చేయాలని చెప్తాను. కొరకు నమస్కారం చేయగలిగితే చేయడం, లేకపోతే భావన చేయను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ఆ శ్లోకం ద్వారా భావన చేసి ఇదే పనులు చేసుకో. అందుకరికే ప్రాతరేవ పొద్దున్నే అని చెప్పేదాని కారణం. మరి ఎందుకు శంకర భగవత్పాదులు ఆ విధంగా చేశారు కాబట్టి గురువానుగ్రహం ద్వారా సమస్త శాస్త్రం, దైవానుగ్రహం ద్వారా కాదు, గురువానుగ్రహం ద్వారా, గురువానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కలగదు.
ఆయన ద్వారా శాస్త్ర చింతనంతా పొందారు. మొదలు వెతుక్కుంటూ వెళ్ళారు శంకర భగవత్పాదులు కూడా గురువు ఎక్కడ. అట్లా వివేకానంద కూడా వెతుకున్నాను. లోకంలో ఒక నానుడు అండి, అది బ్రహ్మంగారి లాంటి గురువు, సిద్ధయ్య లాంటి శిష్యులు దొరకరండి. ఎందుకంటే గురు శిష్య సంబంధము మరి అన్ని సంబంధాల కంటే కూడా గొప్పనైంది. దాన్ని గ్రహించకుండా ఏదో భావన లోపల పెట్టుకొని దూరంగా ఉండిపోవడం చేయడం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం కిందకే వస్తుంది, కానీ తెలిసినతనం కిందకి రాదు. అందుకొరకు పొద్దున్నే ఎందుకు భావన చేయమన్నారు అంటే అలాంటి స్వభావం కలిగిన వాడు, అలాంటి పద్ధతిని మనకు అందించేవాడు కాబట్టి పొద్దున్నే గురువు యొక్క నమస్కారము చేయాలి. అందుకొరికి ప్రాతరేవహి మానసాంతర భావయేత, పొద్దున్నే మానసాంతరలో భావన చెయ్యాలి. ఏంటి గురుపాదకం? పాదకం అంటే గురువు వారి యొక్క పాదాలను స్మరించాలి. ఎట్లా ఇది పాదాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి అంటే లక్ష్యాన్ని చేస్తాయో అట్లాగే పదయేవ పాద, పదమే పాదము, గురువు యొక్క పదము కూడా ఉంది. ఆయన చెప్పిన వాక్యాలు స్మరించుకోవడము, ఆయన పాదాలను స్మరించుకోవడం చేయాలి అన్నారు. మరి ఎందుకు చెయ్యాలి? గురువు యొక్క స్వరూపం ఏంటి మొదలు తెలియాలి కదా. అందుకొరకు హి అంటే యత, ఎందువల్ల అంటే ఇలాంటి స్వరూపం కలిగిన వాడు గురువు కాబట్టి అందుకొరకు చెయ్యాలి. ఇంకా ఇది మనము శ్లోకంలోని 4వ పాదాన్ని విచారించుకున్నాం. ఇప్పుడు మిగతా 3 పాదాల్లో ఏదైతే ఉందో ఏ భావాలను చెప్పారో వాటిని మనము విచారించుకుంటూ వెళుతున్నాము. చూడండి ఏంటిది అంటే శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమహంతమద్వయమప్యతర్క్యమబోధకం. ఇప్పుడు 3 పాదాలలో ఉన్న ఆ పదాల యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి హి అనే శబ్దం ఎందుకంటే గురువైన వారు ఇలాంటి స్వభావం, ఇలాంటి స్థితిగతులు, ఇలాంటి శక్తి కలిగిన వారు కాబట్టి ఆయన పాదాలను మనము భావించాలి. మొట్టమొదటిది ఏంటిది అంటే శ్రీ సమంచితం. ఒకటేంటిది శ్రీ సమంచితం. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి సమ్యక్ అంచిత సమంచిత, బాగా కలిగి ఉన్నాడు కాబట్టి. శ్రీ అంటే లక్ష్మి, అష్టవిధ లక్ష్మి మనం చూస్తూ ఉంటాం. ఇది జ్ఞానలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఫలాలక్ష్మి, వనాలక్ష్మి అని చెప్తాను. అష్టలక్ష్మి ఉన్నప్పటికీ వాటితో కూడా జ్ఞానం అంటే ఇహలోక జ్ఞానము, పరలోక జ్ఞానము, ఈ రెండింటికి భిన్నమైన ఆత్మజ్ఞానము. జ్ఞానం అంటే ఒకటి కాదు. ఈ యొక్క వ్యవహారం చేయాలంటే కూడా జ్ఞానం కావాలి. ఆ తర్వాత పరలోకాలకు వెళ్ళి మరి స్వర్గాది భోగాలను అనుభవించాలని, యజ్ఞయాగాలు చేయాలంటే తత్సంబంధమైన జ్ఞానం కావాలి. ఇవి రెండింటిని కూడా పోగొట్టుకొని జనమన రహితమైన స్థితిని పొందాలంటే కూడా ఆత్మజ్ఞానము జీవుడికి కావాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు కూరగాయలు, బంగారమో, వెండో, ఇంకోటి కావాలనుకున్నా దాన్ని ఎక్కడ దొరుకుతుందో విచారించి అక్కడికి వెళ్ళి మనము మన ఇష్ట ప్రకారంగా తీసుకుంటామో అట్లాగే ఈ జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుంది అనేది విచారించినప్పుడు శ్రీ సమంచితం, ఆ జ్ఞానాన్ని సమ్యక్ అంచిత, ఆ అంచగతం అనే ధాతువు చేత అంచితం అనే శబ్దం ఏర్పడుతుంది. గతికి 4 అర్థాలు, జ్ఞాన, గమన, ప్రాప్తి అనేది. అందుకొరకు కలిగి ఉన్నవాడు, దేన్ని కలిగి ఉన్నవాడు? శ్రీని కలిగి ఉన్నవాడు. ఏం శ్రీ కలిగి ఉన్నవాడు? అష్టలక్ష్మి కావచ్చు, జ్ఞానలక్ష్మి కావచ్చు, ఏదైనా కావచ్చు గాక అది ఆయన దగ్గర మనకు లభిస్తుంది. వాస్తవంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే జ్ఞానలక్ష్మి అనేది మనకు కావాలి. ఎందుకంటే స్వరూప జ్ఞానం చేతనే శరీర జ్ఞానమన్న ప్రవాహము అనేది సమసిపోతుంది, లేక రాకుండా పోతుంది. కాబట్టి దాన్ని మనకు కావాలి.
అది ఎక్కడుంది అంటే ఆ జ్ఞానం గురువును అంకితం అంటే సమ్యక్ అంకితం. ఆయన శ్రోత్రుడే బ్రహ్మనిష్ఠుడై అదే శమధమాదియుక్తుడై ఉండి తన గురువు ద్వారా బోధింపబడిన భావాన్ని భావించి 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 తొమ్మిది ఎట్లాగైతే పురుగు భావించి తొమ్మిది అయినట్టుగా భ్రమరకీటక న్యాయం అంటారు కదా, అట్లాగే ఆ గురువు కూడా వాళ్ళ గురువు ద్వారా పొంది ఆ విధంగా ఆ స్థానాన్ని ఆ స్థితిని పొందారు కాబట్టి ఆయన దగ్గర ఉంటుంది. అందుకొరకే గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి అన్నారు. అందుకొరకు గురువు గారు మొట్టమొదలు శ్రీ సమంచితం సమ్యక్ అంచితం సమంచితం శ్రీ అష్టలక్ష్మీలలో జ్ఞానలక్ష్మి అష్టలక్ష్ములు కావచ్చు, జ్ఞానలక్ష్మిగా ఒక రకంగా చెప్పాలంటే గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఈ అష్టలక్ష్ముల యొక్క ప్రభావము లేదా అనుగ్రహం మనకు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు కంచె మించిన దైవం వేరే లేదు కాబట్టి ఆయన సత్యవాక్కు ద్వారా వచ్చే ప్రభావం చేత అది మనకు ఫలించేదానికి అవకాశం ఉంది. ఒక్క మాట ఆయన చెప్పి అవుతుంది పోయా అంటే అయిపోయిందంతే, ఇంక మళ్ళీ దానికి తిరుగులేదు. ఎందుకంటే సత్యాన్నాత్యపరో ధర్మ, సత్యానికంటే మించిన ధర్మము ఇంకోటి లేదు కాబట్టి ఆ సత్యవాక్కు ప్రభావం చేత మనకు కావాలన్నది జరుగుతుంది. అయితే కేవలం జ్ఞానం తప్ప జ్ఞానం ఎందుకంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆసాదయేతు అని మనకు భగవద్గీత చెప్తుంది కాబట్టి గురువు గారు చెప్పిన వాక్యానుసారంగా మనం ఒకవేళ అనుష్ఠానం చేయగలిగితే అప్పుడు ఆ జ్ఞానం కూడా మనకు లభిస్తుంది. గురువు కంటే మించిన వారు ఇంకొకరు జ్ఞానాన్ని బోధించేదానికి ఆఖరికి మనకు ఇష్ట దైవం కూడా మనం అడిగిన వస్తువులను ఇస్తాడే కానీ ఆ దైవము జ్ఞానాన్ని మాత్రం ఇవ్వడు. ఎందుకంటే స్వయం భగవంతుడు అవతార పురుషుడైనప్పటికీ కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వాళ్ళంతా కూడా గురువును ఆశ్రయించారు. ఎందుకంటే యథాచతి శ్రేష్ఠ సత్యదేవ ప్రవేదన, శ్రేష్ఠులైన వాళ్ళు దేన్ని ఆచరిస్తూ ఉంటారో మరి వెనుకొచ్చే వాళ్ళు అదే ఆచరిస్తుంటారు కాబట్టి దాన్ని అనుసరించాలనే భావన ఉంటుంది. అందుకొరకే మనము గురువు దగ్గర ఎందుకు వెళ్ళాలంటే సమస్త జ్ఞానాలు ఆయన దగ్గర నిహితం ఉంటాయి. జ్ఞాన స్వరూపమే ఆయన ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే పూజ చేసేవాడు బెల్లం గణపతి చేసుకొని పూజ చేసినట్టు మొత్తం కాలు చెయ్యి తలకాయ గిలకాయ అంతా కూడా బెల్లమే అంతా తీపే అని మనం గ్రహించినట్టుగానే అసలు గురువు యొక్క స్వరూపం ఏంటిది అంటే జ్ఞానం. అందుకొరకే గురువు యొక్క రుణాన్ని ఎవ్వరు కూడా తీర్చలేరు అన్నారు. తల్లి రుణాన్ని ఎవరు తీర్చలేరు, గురువు రుణాన్ని తీర్చలేరు. ఎందుకంటే రుణవ అంజాయితే 3 రుణాలతో ఆయన జీవుడు జన్మిస్తాడంట. అందులో తండ్రి రుణము ఒక సంతానాన్ని అంటే ఒక పుత్రుని కన్నందువల్ల తండ్రి రుణం తీరుతుంది. ఎందుకంటే తండ్రి యొక్క పరంపరను మరి ముందుకు సాగించేవాడిని మనం ఒకరిని అందించాం కాబట్టి తిరుగుతుంది. అదొకరికి ఋషి రుణం ఒకటి. ఋషి రుణం ఏంటిది అంటే మనము ఋషి మంత్రద్రష్టారహ వేదాంగాలను వాళ్ళు అధ్యయనం చేసేసి మంత్రాలను చేశారు కాబట్టి మంత్రానుష్ఠానం చేసినందువల్ల ఋషి రంగు పోతుంది. పితృరుణమేమో పిండ ప్రదానాలు చేసినందువల్ల సంతానం వల్ల ఇట్లా పోతుంది. కానీ మాతృరుణాన్ని మాతృరుణాన్ని ఎందుకు తీర్చాలంటే తల్లి తన గర్భంలో 9 మాసాలు మోసి అన్ని అవస్థలను మరి భరించి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా పశుపాప దగ్గర నుంచి ఒక స్థితిగతులు వచ్చేంతవరకు కూడా మలమూత్రాలను ఎత్తివేసి స్నానాలు చేయించి ఉప్పుపాలు దాయించి రకరకాలు చేస్తే ఆ విధంగా మనం మళ్ళీ చేయగలుగుతాం. ఆమెకి చేయలేము. ఎట్లబోతుంది? ఆమె మంచంలో పడినప్పుడు నీ రుణం తల్లి రుణాన్ని తీర్చుకున్నావు నాయన అని ఆ నోటి ద్వారా వచ్చేట్టు ఒకవేళ మనం సేవ చేయగలిగితే అప్పుడు తల్లి యొక్క రుణం పోతుంది. ఇక గురువుణం ఏంటిది? అజ్ఞాన స్థితి నుంచి జ్ఞాన స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఆయన రుణం ఎట్లా తీస్తామంటే మళ్ళీ నీవు ఆయనే బోధించిన పద్ధతి ప్రకారంగా శమధమాది షట్కం సంపత్తులు కలిగి బ్రహ్మచర్యాలు కలిగి అనుష్ఠానం చేసి స్వరూప జ్ఞానాన్ని పోగొట్టుకుని స్వరూప జ్ఞానం ద్వారా ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు అవుతావో అప్పుడు గురు రుణాన్ని తీర్చగలిగిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే గురువు కంటే భిన్నం కాదు, గురువు ఆత్మస్వరూపము, తాను కూడా ఆత్మస్వరూపుడు అయ్యాడంటే అప్పుడు గురువు రుణాన్ని చేరుతాం. రేపు మళ్ళీ గురువు గారికి మనం వేదాంతాన్ని బోధించి ఆయన రుణం తీసుకుంటామా ఏంటి? కాదు. అందుకొరకు ఆయన చెప్పిన వాక్యాలను తూచా తప్పకుండా అనుసరించి వెళ్ళడమే గురువులను తీర్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల
ఆయన శ్రీ సమంచితం. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మితనంగా అంచితం అంటున్నాడు. లక్ష్మి అంటే మిగతా 7 లక్ష్ములు కావచ్చు, జ్ఞానలక్ష్మి కావచ్చు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి స్వరూపుడు అంటే జ్ఞాన స్వరూపుడే. జ్ఞానమేవ ఆత్మ, జ్ఞానమే సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము బ్రహ్మ అయి ఉంది. కాబట్టి ఆ సత్యస్వరూప, జ్ఞానస్వరూప, అనంత స్వరూపమైన తత్వమే గురువు. కాబట్టి అలాంటి గురువును మనము భావించాలి అనే విషయాన్ని శ్రీసమంచితమనే వాక్యం బోధిస్తుంది. అయితే ఆ శ్రీ ఏదైతే ఉందో, ఆ జ్ఞానలక్ష్మి ఏదైతే ఉందో అది దీర్ఘకాలంగా ఉండేదా అప్పటికప్పుడు ఉండేదా అంటే అవ్యయం అన్నది. అవ్యయం అంటే త్రిషు కాలేషు నా వేతి ఇది అవ్యయం. 3 కాలాలలో కూడా పెరగకుండా తరగకుండా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అవ్యయం అన్నారు. ఎందుకంటే సమస్త ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న వస్తువులు కావచ్చు, మనకు లభించిన భోగం కావచ్చు, మనం అనుభవిస్తూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి. అది తరగకుండా ఉండవు. ఎందుకంటే ఈ లోకంలో కూడా అనుభవిస్తూ తరిగిపోతూ ఉంటాయి. అనుభవించకపోయిన శరీరం పోతూ ఉంటుంది. పూర్వలో పుణ్యలోకం ఏ పుణ్యం ద్వారానైతే స్వర్గాది లోకాలకు వెళ్ళామో, ఎట్లాగైతే 5 స్టార్ హోటల్కి వెళ్ళిన వాళ్ళు డబ్బు తీసుకొని పోయి 70 అయిపోయేంత వరకు అనుభవించి మళ్ళీ పెట్టుకోతే అక్కడ పోయిందా, 70 అయిపోయిందా లేదా? అట్లాగే పుణ్యం అనే ధనం ఉన్నంతవరకు స్వర్గాది లోకాలలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి క్షీణే పుణ్య మధ్యలోకం విషంతి అంటే తరిగిపోయినట్ట ఉన్నట్ట. కానీ 3 కాలాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకే రకంగా ఉండి వ్యయం కాకుండా వస్తువు ఒకటే, అది ఆత్మతత్వము, ఆత్మస్వరూపము, ఆత్మస్వరూప జ్ఞానం. అందువల్ల దాన్ని అవ్యయము అన్నారు. త్రిషుకాలేషు 3 కాలాల్లో, ఏ 3 కాలాల్లో? భూత భవిష్యత్తు మొత్తకాలు నా వ్యతి అది వ్యయం కాకుండా ఉండేది కాబట్టి అవ్యయం అన్నారు. అయితే శ్రీ సమంచితం అంటే శ్రీ అంటే జ్ఞానలక్ష్మిని కలిగి ఉన్న ఆ గురుదేవుని యొక్క జ్ఞానము ఉండేదా పోయేదా? ఇప్పుడు మళ్ళాంటి జ్ఞానం ఉంది అంటే ఇప్పుడు చెప్పినప్పుడు అనుసరించినప్పుడు బాగా ఉంటుంది, కొన్ని రోజులు మర్చిపోతాం. ఇప్పుడు అది వ్యయమైనట్ట అవ్యయమైనట్ట? వ్యయమైనట్టే లెక్క. అందుకొరకు మరి గురువు యొక్క జ్ఞానం అది వ్యయమయ్యేది కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానమేవ ఆత్మ అన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమైతే అని భగవద్గీత కూడా చెప్తుంది. జ్ఞానానికంటే మించిన పవిత్రమైంది అంటే మనం ఎట్లాగైతే అగ్ని వస్తువులను పవిత్రంగా చేస్తూ ఉంటుందో అట్లాగే జ్ఞానం అనేది కూడా జీవుని యొక్క మనస్సుని, జీవుని యొక్క సంస్కారాలను పవిత్రం చేస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం గురువు గారి దగ్గర ఉంది. ఆ జ్ఞానం వ్యయమా అవ్యయమా అనే భావన కలిగితే శ్రీ సమంచితం ఏదైతే ఉందో అవ్యయం. అది ఎప్పుడు కూడా తరిగేది కాదు, పెరిగేది కాదు, ఏకరూపంలో ఉండేది. చూసారా? గురువు యొక్క భావన ఈ విధంగా చేయగలగాలి సాధకుడైన వాడు. అవ్యయమైన జ్ఞానం ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వకాల సర్వదేశ సర్వావస్థలో ఉండే జ్ఞానం ఆయనది. ఎప్పుడు జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడు నాకు దొరికినందువల్ల, నేను అతన్ని ఆశ్రయించినందువల్ల ఆయన చెప్పిన వాక్యాన్ని మనము అది అనుసరించి అనుష్ఠానం చేయాలనే భావన చేయలేకపోతే అనే భావన కలిగి ఉన్న ఒక రకమైన పుణ్యమే. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల జీవుడు చెప్పినవన్నీ ఆచరించలేడు. అటువంటిప్పుడు అయ్యో చేయలేకపోతే అని ఏదో ఒకటి కనుక అన్నీ వదిలిపెట్టడం కాదు మళ్ళీ. ఎందుకంటే సోమరితనం చేత కొంతమంది వదిలిపెడతా ఉంటారు. అట్లా కాకుండా ఏదో ఒక ఆయన వాక్యాన్ని పట్టుకొని దాని వెళ్ళగలగాలి. అందుకొరకు అప్పుడు అవ్యయ స్వరూపాన్ని మనం గ్రహించిన వాళ్ళము అవుతాము. అందువల్ల రెండవ విశేషం ఏంటిది అంటే పరమ ప్రకాశకం అన్నారు. శ్రీ సమంచితమవ్యమం పరమ ప్రకాశకం. ప్రకాశం అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాము, చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని కలిగజేసేది.
ఈ లోకంలో మనకి ఎన్నో రకాల ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. నిప్పురవ్వతో ప్రకాశము, మెరుగులతో ప్రకాశము, ఆకాశం మెరుగుతో ప్రకాశము, లైట్లతో ప్రకాశం, దీపంతో ప్రకాశము, ట్యూబ్లైట్తో ప్రకాశము, డూమ్లైట్తో ప్రకాశము, రకరకాలుగా చిన్న పెద్ద ప్రకాశం కనిపిస్తుంది. ఈ ప్రకాశం అంతా ఎక్కడి జ్ఞానస్వరూపమైన పరమాత్మ నుంచి మనకు వచ్చిందే కాబట్టి అది పరమ ప్రకాశం. యదాదిత్యగతం తేజో జగద్భాసైతేకలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకని భగవంతుడు చెప్పినట్టుగా దివిసూర్య సహస్రస్య భవే దిగవదెత్తిత యదివా సదృశ్యస్తస్య మహాత్మన అని భగవద్గీత చెప్పినట్టుగా 11వ అధ్యాయంలో ఒకేసారి అనేక వేల సూర్యులు ప్రకాశించినట్టయితే ఏ ప్రకాశం మనకు కలుగుతుందో, ఏ ప్రకాశం మనకు కనిపిస్తూ ఉందో దాన్ని చూడగలుగుతామా ఏంటి మనము? ఈ లైట్ ప్రకాశాలంతా కూడా మనం చూడగలుగుతాము. ఏ ప్రకాశాన్ని చూడగలుగుతాము? ఆఖరి సూర్యుని యొక్క సూర్యుని యొక్క మధ్యాహ్న సూర్యుని మనం చూడగలుగుతామా? చూడలేము. అటువంటి అనేక కోట్ల వేల సూర్యుడు ఒకేసారి ప్రకాశిస్తే ఎలాంటి ప్రకాశం అంటే దానికంటే మించిన ప్రకాశం ఉందా? అందుకొరకే పరమ ప్రకాశం ఉందా? ప్రకాశం చిన్నది పెద్దది, దానికంటే పెద్దది మనం కల్పించుకున్న వస్తువుల ద్వారా మనం పొందవచ్చుగాక. కానీ సూర్యప్రకాశానికంటే మించిన ప్రకాశం కావు ఇవన్నీ కూడా. దానికంటే మించిన ప్రకాశం ఏదైతే ఉందో ఆత్మతత్వాన్ని, ఆత్మకు సంబంధించిన ప్రకాశము. అందుకొరకే అది జ్ఞానితో ఆత్మయమేమత్వం అని భగవద్గీత చెప్పినట్టు జ్ఞాని యొక్క స్వరూపం అని చెప్పినట్టుగా జ్ఞాని పరమాత్మ స్వరూపమే, ఆత్మస్వరూపం కాబట్టి ఆ ప్రకాశం స్వరూపం కూడా గురువులోనే ఉంది. అందుకొరకే పరమ ప్రకాశం అన్నారు. ఒకదానికంటే ఒకదానికొకటి ఎట్లా అయితే ఎక్కువ అనుకుంటున్నావో అట్లాగే అన్నిటికంటే మించిన ప్రకాశము. ఇంకా దాంట్లో ఏమాత్రం కూడా చీకటి అనే భావనే ఉండదు. ఎటు చూస్తే అటు ప్రకాశమే. అందుకొరకే దాన్ని పరమశ్చాసో ప్రకాశ పరమ అంటే శ్రేష్టమైన ప్రకాశం అని కూడా. ఇంకా ఆత్మప్రకాశానికంటే స్వయం ప్రకాశం కూడా. స్వయం ప్రకాశం అంటే అర్థం అహం అనే ఈ భావం చేత ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. మన లోపల బయట అంతర్వహిత సర్వం, లోపల బయట ఆ ప్రకాశమే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఆ స్వప్నంలో కూడా ఆ ప్రకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకొరకు పరమ ప్రకాశం అన్నారు. ఆ ప్రకాశాన్ని మనం గ్రహించాలి అంటే మరి గురువు యొక్క అనుగ్రహం లేకుండా మనం గ్రహించలేము. ఆయన శ్రీతో కూడుకున్నవాడు, అవ్యయస్వరూపుడైనాడు. అంత పరమ ప్రకాశమైన విషయము మరి చెప్పబడింది ఈ శ్లోకంలో. మరి ఇంకా కొన్ని భావాలు ఉన్నాయి, ఒకేసారి మనము వర్ణించుకోలేము. కనీసం ఒక్కొక్క శ్లోకం ఏదైతే ఉందో 2-3 రోజుల దాకా వెళుతూ ఉంటుంది. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్.